బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంలో దాదాపుగా డిస్క్వాలిఫికేషన్ వరకు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయనేది నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. అయితే దానికి ప్రచారానికి బలం చేకూరుస్తూ కొన్ని ఆధారాలు కొనసాగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు మదనపల్లిలో తగలబడిన లేదా తగలబెట్టబడిన ఆ కార్యాలయానికి సంబంధించి అందులో పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నవి, సిసోడియా ప్రత్యేకంగా అక్కడే ఉండి విచారణ చేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందా? అంటే డిస్క్వాలిఫికేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉందా పెద్దిరెడ్డి? ఇక్కడ మనకి ఎన్నికల నిబంధనల అతిక్రమణ జరిగిన, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు నమోదు చేసిన ప్రత్యర్థులు స్క్రూటినీ టైంలోనే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అవును కదా. అయితే మొన్న ఎన్నికల్లో జరిగింది ఏంటి అంటే, చాలా నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్లు ఆనాడు అధికార పార్టీలో ఉన్న వైసీపీ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా మనం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ విషయంలో చూసాం, కొడాల నాని గారి నామినేషన్ విషయంలో చూసాం. రిటర్నింగ్ ఆఫీసర్లు అధికార పార్టీ అభ్యర్థులకి, ఆనాడు అధికార పార్టీ అభ్యర్థులకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్రత్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అంశం గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు పూర్తి వివరాలు నమోదు చేయలేదు. ఇక్కడ ఎన్నికల అఫిడవిట్లో ఆ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ క్రెడెన్షియల్స్తో పాటుగా విద్యార్హతలు, ఆస్తిపాస్తుల వివరాలు, అప్పులున్న వాటిని మెన్షన్ చేయాలి, నేర చరిత్ర కూడా మెన్షన్ చేయాలి. అవును కదా. ఈ సందర్భంలో తన మీద నమోదైన కేసుల వివరాలు పూర్తిగా సబ్మిట్ చేయకున్నా నేరమే అది. తనకున్న ఆస్తిపాస్తుల్ని పూర్తిగా మెన్షన్ చేయకున్నా ఆ నామినేషన్ స్క్రూటినీలో రిజెక్ట్ చేయాలి. స్క్రూటినీ స్టేజ్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, ఆయన నెగ్గాడు. నెగ్గిన సందర్భంగా ఆయన మీద పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు పోటీ చేశారు. ఆయన 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక స్థానంలో ఉండగా ఈ రామచంద్ర యాదవ్ గారి మీద ఎన్ని రకాల దాడులకు పాల్పడ్డారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తే కూడా వాహనాలు మొత్తం తగలబెట్టి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డ తీరు చూసాం మనం. ఇటువంటి సందర్భంలో రామచంద్ర యాదవ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఆధిపత్యానికి ఇక ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చట్టాన్ని ఖాతరు చేయటం లేదు, ప్రభుత్వాన్ని ఖాతరు చేయటం లేదు, ఒక రకమైన ప్యారలల్ రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉండగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని ఆ ప్రాంతంలో పర్యటించడానికి సంకల్పించుకుంటే అక్కడ సృష్టించిన అలజడి చూసాం మనం. వీళ్ళ తమ్ముడు పక్కనే ఉన్న తంబళపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు, ద్వారకానాథ్ రెడ్డి. ఆ నియోజకవర్గ పరిధిలో అంగళ్ళు అనే గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేసి, ఇంకా సిగ్గుపడే వ్యవహారం ఏంటి అంటే, అక్కడ కార్యకర్తలు నడి బజార్లో నిలబడి జిప్పు తీసి చూపించారు చంద్రబాబు నాయుడు గారికి. ఇంత చేసి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఆయన వాహనం దిగల, వీళ్ళు రాళ్ళు విసురుతుంటే ఎన్ఎస్జీ కమాండోలు ఆయన కాపాడారు. అవును. అంటే ఈ విధమైన అరాచకాలు సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఎన్నికైన సందర్భంగా ఆయన ఎన్నిక రద్దు చేయాలి, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని చెప్పని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ఆయనతో ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన ఇవాళ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఆయన హైకోర్టుకి సబ్మిట్ చేసిన ఏ ప్రాతిపదిక మీద ఆయన ఎన్నిక రద్దు చేయాలి అనడానికి ఆయన సబ్మిట్ చేసిన వివరాలు చూసి నిన్న హైకోర్టు విస్తుపోయింది.
అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తుల్ని పూర్తి స్థాయిలో డిస్క్లోజ్ చేయలేదు. ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేసినవే కాక ఆయన కుటుంబానికి ఇంకా 142 ఆస్తులు ఉన్నాయి మెన్షన్ చేయనివి అని చెప్పని ఆ 142 ఆస్తులు పూర్తి స్థాయి వివరాలతో హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాత హైకోర్టు విస్తుపోవటం జరిగింది. ఇన్ని ఆస్తులు ఇతను మెన్షన్ చేయలేదా, ఒకవేళ ఇప్పుడు ఇతను సభ్యత్వం కనుక రద్దు చేస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇతనికి సమీపంలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి. మరి అతను కదా నెక్స్ట్ ఇమ్మీడియట్ సక్సెసరు. అతను కూడా అంటే దీంట్లో బాధ్యుడిగా కేసులో జాయిన్ చేసి ఉండాల్సింది మీరు, అతనికి కూడా నోటీస్ ఇవ్వండి అని చెప్పిన మీదట హైకోర్టు చెప్పిన మీదట కోర్టు ద్వారా ఇప్పుడు చల్లా బాబు గారు అంటారండి, చల్లా రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, తర్వాత రామచంద్ర యాదవ్, ముగ్గురు రామచంద్రులే పోటీ పడింది అక్కడ. ఈ సందర్భంలో అంటే 142 ఆస్తులు అతను డిస్క్లోజ్ చేయలేదు అంటే అతని వైఖరి, అతనికి ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో కూడా తెలియదు అనుకోవాలా, అన్ని సంపాదించేసాడు అనుకోవాలా, లేదు ఏంట్లే నేను డిస్క్లోజ్ చేసేది నన్ను ఎవరేం పీకుతారు అని చెప్పనే అహంభావమా? ఇవాళ ఎలక్షన్ కమిషను ఆదేశాలని, ఎలక్షన్ కమిషను నియమాలను కూడా పట్టించుకొని ఖాతరు చేయనంతటి అహంకారమా? ఏ కారణమైనా సరే ఆయన డిస్క్లోజ్ చేయలేదనేది వాళ్ళ పూర్తి సాక్ష్యాధారాలతో రామచంద్ర యాదవ్ గారు గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రామచంద్రారెడ్డి ఎవరైతే చల్లబాబు ఉన్నాడో చల్లబాబుని కూడా హైకోర్టు ఇంక్లూడ్ చేయమంది అని అంటే 2 ఏళ్లకి పైగా శిక్ష పడే లాంటి సెక్షన్లు రామచంద్రారెడ్డికి వర్తిస్తున్నాయి అన్నట్టే కదా పెద్దిరెడ్డికి. సో కోర్టు అలా కదా, శిక్ష సంబంధం లేదు ఇది. ఓకే, శిక్షకు సంబంధం లేదా? ఎలక్షన్ అఫిడవిట్లో పూర్తి వివరాలు నమోదు చేయకుండా ఉంటే అతను నామినేషనే క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఇది కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వ్యవహారం. అతను నామినేషనే రద్దు అయిపోద్ది, అతని అభ్యర్థిత్వం రద్దు అయిపోద్ది. చల్లా రామచంద్రారెడ్డిని అభ్యర్థిగా ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ ఎమ్మెల్యేగా ప్రకటిస్తారు. సో రాహుల్ గాంధీ విషయంలో జరిగింది అది వేరే కేసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు తప్పించుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అతని మీద గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఫారెస్ట్ అండ్ మైనింగ్ మినిస్టర్గా ఉండి తన అనుయాయుల్ని మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏపీఎండిసిలో వెంకటరెడ్డి అని అతను తీసుకొచ్చి ఎండీగా పెట్టుకొని ఇష్టారీతిన కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో గ్రానైట్ క్వారింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రకాల ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా దోచేశారు. 1,000 కోట్ల రూపాయల లూటీకి పాల్పడ్డారు. మైనింగ్ మినిస్టర్గా ఈయన ఆధ్వర్యంలో లూటీ జరిగింది. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ప్రకృతి వనరుల లూటీకి పాల్పడ్డారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తాను ద్వారా ఏర్పాటు చేయబడ్డ ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ లోపల, యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ లోపల అక్రమ గ్రానైట్ క్వారింగ్ జరుగుతుంటే ఈయనే వెళ్ళి అక్కడ తరివేయటం జరిగింది. ఈయన అనుయాయులతోటి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఆ క్వారింగ్ చేస్తున్న వాళ్ళు మొత్తం పారిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2 రోజులు యువతలకు రాగానే మళ్ళీ మొదలు పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1కి 4 సార్లు కలెక్టర్కి లేఖలు రాసిన తర్వాత అప్పుడు కట్టడి చేశారు. సో ఇప్పుడు ఇది మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం అదనంగా ఇక్కడ ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన వార్త ప్రకారం రేణిగుంట విమానాశ్రయం ఆనుకొని అక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో వచ్చిన 100 ఎకరాల ప్రభుత్వ భూమి మధ్యలో 21 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉన్నట్టుగా రికార్డు సృష్టించి, అసైన్మెంట్ భూమి లేదు అక్కడ, అసైన్మెంట్ భూమి ఉన్నట్టుగా సృష్టించారు. ఓకే, సృష్టించి దాన్ని మొన్న ప్రభుత్వం తీసుకున్న 596 జీవో నిర్ణయానికంటే ముందుగానే రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నించారు. డైరెక్ట్గా ఇతని సతీమణి పేరిట రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు 21 ఎకరాలు. అంటే అసైన్మెంట్ అసైన్డ్ డైరెక్ట్గా అవ్వదు కదా. చేశారు. ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో రికార్డుల సవరణ జరిగింది, మ్యుటేషన్ చేసేశారు.
అంటే ఎంతమంది ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఉల్లంఘనలో? నెంబర్ 1, 100 ఎకరాల ప్రభుత్వ భూమి, పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుత్వ భూమి మధ్యలో అసైన్మెంట్ ల్యాండ్ ఉండటం అనేది అసలు ఆ ఎస్ఐనీలు కొత్తగా సృష్టింపబడ్డారు. వాళ్ళని కొత్తగా సృష్టింపజేసి ఆ భూమి ఎస్ఐనీల దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సతీమణి పేరిట రిజిస్ట్రేషన్ జరగకూడదు. పైగా 2005, 2007 సంవత్సరాల్లో ఆ భూములు ఎస్ఐన్ అయినట్టుగా రికార్డు సృష్టించారు. అంటే వీళ్ళు తీసుకొచ్చిన 596 జీవో ప్రకారం కూడా 2005 అంటే 19 సంవత్సరాలు అవుతుంది, 2007 అంటే 17 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు దాటాలి. అయినా సరే ఆ రకమైన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, వ్యవస్థలను మేనేజ్ చేశారు. మాకేం కాదు అనే ఒక అహంకారంతో వందలాది వేలాది కోట్ల రూపాయల భూములు వనరులు లూటీ చేశారు. సో ఇది ఒకటి. ఇప్పుడు మదనపల్లి కార్యాలయం ఇప్పుడు ఎప్పుడైతే ఈ రామచంద్ర యాదవ్ గారు హైకోర్టును అప్రోచ్ అవుతున్న సమాచారం అందిందో ఈ 142 ఆస్తులతో పాటుగా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈయన యథేచ్ఛగా సాగించిన ఆక్రమణలో రీసెంట్గా 982 ఎకరాలకు సంబంధించిన మఠం భూములకు సంబంధించిన వార్త విన్నాం మనం. అంటే ఇప్పుడు తిరుపతి కలెక్టర్గా ఉన్న వెంకటేష్ గారు ఆ రోజు జాయింట్ కలెక్టర్గా ఉండి ఆయనే నిషేధిత భూముల నుంచి వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అంటే ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి సాగించిన భూయజ్ఞం అంటారా? ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారిని జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పని ఆరోపణ చేసేవాళ్ళు. ఇవాళ ఇతను అటవీ మైనింగ్ మినిస్టర్గా ఉండి ఇతను సాగించిన అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సాక్ష్యాధారాలు లేకుండా చేయటం కోసమే ఇప్పుడు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ని, రికార్డ్ రూమ్ని 2100 ఫైల్స్ని గుట్టగా వేసి తగలబెట్టారని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిగుదాటం ఖాయం. తాను చేసిన ఈ చట్ట వ్యతిరేక ఈ చర్యలకి బాధ్యత కావటం ఖాయం. అదే సందర్భంలో ఇవాళ ఒక బరితెగింపుతోటి ఎలక్షన్ కమిషన్ నియమాలను కూడా ఉల్లంఘించి ఎలక్షన్ అఫిడవిట్లో పూర్తి వివరాలు నమోదు చేయకుండా ఇవాళ నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత, కాకపోతే ఏంటంటే వీళ్ళందరికీ ఉన్న ఒక రకమైన అహంకారం ఏంటి అంటే ఆ కోర్టుల్లో కేసేస్తే 5 ఏళ్ల దాకా తేలదు కదా, 5 సంవత్సరాల నాటికి అప్పటికి పదవి కాలం ముగిసిపోద్ది, పుణ్యకాలం ముగిసిపోద్ది, ఆనాటికి రాజెవడో రెడ్డెవడో అనే ఒక అంటే నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. కానీ కోర్టులు కూడా ఇంత స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తున్నప్పుడు ఆ రికార్డుల అథెంటికేషన్ ప్రభుత్వం నుంచి నిర్ధారణ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. అవన్నీ అసలు సిసలు ఆస్తులే, యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ఈయనకి సంబంధించినవే అని చెప్పని కోర్టు నిర్ధారణ చేసుకుంటే వీటిని అఫిడవిట్లో మెన్షన్ చేయనందుకు ఇమ్మీడియట్గా అతన్ని డిస్క్వాలిఫై చేసేయాలి. అది డిస్క్వాలిఫై అవుతారు. చంద్రబాబు చాలా సీరియస్గానే తీసుకున్నట్టు కనబడుతుంది ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్లో పత్రాలు తగలబడడం లేదా తగలపెట్టడం మీద. సిసోడియా లాంటి అధికారులు అక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ సిసోడియాకి అప్పచెప్పిన అసైన్మెంట్ ఏంటి అంటే ఎవరెవరైతే ఈ రామచంద్రారెడ్డి ద్వారా బాధితులు ఉన్నారో, రామచంద్రారెడ్డి ఆయన అనుయాయుల ద్వారా ఎవరెవరు ఆస్తులైతే అన్యాక్రాంతం అయిపోయినాయో వీళ్ళు దౌర్జన్యంగా మనం ఈరోజు వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఎకరం 5 కోట్లు ఖరీదు చేసే భూమిని 50 లక్షల చేతిలో పెట్టి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారట. వీటికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతోటి వచ్చి కంప్లైంట్ చేయమని చెప్పని నిన్న సాయంత్రం 4 గంటల నుంచి సూసైడ్ గారు అక్కడే ఉంటారు అని చెప్పని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒక అంటే అశ్వమేధ యాగం చేసినట్టుగా మనకు వెనకటి రోజుల్లో ఆ గుర్రం ఎంత దూరం వెళ్తే అంత దూరం మాదే రాజ్యం అని చెప్పని రాజులు సాగించేవాళ్ళంట. ఒక యజ్ఞం చేసే ఈ గుర్రాన్ని వదిలిపెట్టేవాళ్ళంట. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రజాస్వామ్యంలో ప్రజలు అతన్ని ఎన్నుకొని రాజ్యాంగబద్ధంగా భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అయ్యి ఉండి చట్టాన్ని చేతులకు తీసుకొని, వ్యవస్థను చేతులకు తీసుకొని, చుట్టూ రౌడీ మూకల్ని వందమాగతలను పెట్టుకొని తనున్న ప్రాంతంలో ప్రతిపక్షాలకి స్వేచ్ఛాయుత వాతావరణం, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ లేదు, ప్రజలకు మానవ హక్కులు లేవు, పౌర హక్కులు లేవు, ఇష్టారీతిన ఒక నరమేధం సాగించారు. తర్వాత ఇవాళ ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోచుకున్నారు. ఇవాళ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రకృతి వనరులు అంటే లైక్ గ్రానైటు, గ్రావెల్, నల్లమట్టి, ఇసుక, సిలికా శాండ్, క్వాడ్జ్, లాటరైటు, బాక్సైటు అన్ని మైన్స్లో ఒక రకమైన విచ్చలవిడితనాన్ని ప్రదర్శించారు. కాబట్టి అటు అతన్ని ఎమ్మెల్యేగాను డిస్క్వాలిఫై చేయాలి, అతని ద్వారా జరిగే